హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? మీకు మార్నింగ్ వీడియో మీ లైఫ్లో మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో ఒకసారి పోస్ట్ చేయండి అని చెప్పేశాను. శ్రీమాత్రే నమః. 4 of Cups, Knight of Pentacles, the Empress, ఒకసారి కార్డు కింద పడిందంటే అది డిఫరెంట్గా వచ్చేస్తుంది తిరిగి తిరిగి ఎంత షఫిల్ చేసినా కూడా. శ్రీమాత్రే క్లారిటీ ఉందా వీడియో? ద ఫూల్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ విషయం ఏదో నెరవేరబోతుంది. మీ కోరిక కానీ ఏదైనా సరే, వాటెవర్ ఏదైనా సరే నెరవేరాలనుకుంటున్నారు. మీ మీ మనసులో ఉన్నది మీ లైఫ్లోకి వచ్చేసింది అని చెప్పేసి అని ఎంతో క్లారిటీగా, ఎంతో ఒక రాజులా, ఒక రాణిలా, కింగ్లా ఆలోచిస్తున్నారు. ఒక ధైర్యంగా ముందడుగు వేయాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళు వెతుకుతున్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకబోతుంది. ఓకేనా? అయితే బాటమ్ ఆఫ్ ది డెక్ అయితే 4 of Cupsతో ఒక సినారియో ఏంటి అని అంటే, 4 of Cupsతో కొంతమందికి ఎన్ని ఉన్నా, ఎంత సంతోషాలు ఉన్నా, వాళ్ళ లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఏదో తెలియంది ఒక మిస్ అయినట్టు, వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ అనుకున్నది అది వాళ్ళకు దూరమైనట్టు, వాళ్ళకు కావాల్సింది దక్కలేదు అని చెప్పేసానని ఏదో తెలియని ఒక బాధలో ఈరోజు కొంతమంది ఉండబోతారు. కానీ వాళ్ళ కళ్ళెదురుగా ఎంతో ఆనందం, సంతోషం వాళ్ళ చుట్టూ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని చూడకుండా వదిలేసిన దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఓకేనా? నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న బిగినింగ్ చూస్తున్న మా వ్యూవర్స్కి, కొంతమందికి ఒక చిన్న న్యూ బిగినింగ్ రాబోతుంది. ఒక చిన్న ఆఫర్ రాబోతుంది. ఒక కెరియర్లో కానీ, ఒక లవ్ విషయంలో కానీ, లైఫ్లో కానీ ఒక చిన్న ఆఫర్ ఏదో రాబోతుంది. ఓకేనా? అయితే ఒక ఎంప్రెస్తో మీరు చాలా చాలా ఒక అథారిటీ ఉన్న ఫిగర్, మీకు ఒక క్లారిటీ, ఏదైనా సరే మీరు అనుకున్నారు అంటే అది సాధించే వరకు మీరు అసలు నిద్రపోరు. ఇవ్వటమో తీసుకునటము ఏదైనా సరే మీకు ఇవ్వటమే తెలుసు, తీసుకునటం అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా? పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మీరు ఇచ్చే దాంట్లో ఉండే ఆనందము తీసుకున్న దాంట్లో ఉండదని చెప్పేసానని, ఒక రాణిలా, ఒక కింగ్, మీరు ఏ పొజిషన్లో ఉన్నా, మనీ పరంగా ఏ పొజిషన్లో ఉన్నా, ఏది ఉన్నా ఏది లేకున్నా కానీ మీ మనస్తత్వం చాలా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఓకేనా? అయితే మీరు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేసినా, ఏం చేసినా ఒక న్యూట్రల్గా ఉండటం మీకు అలవాటు. కొంతమంది ఇలా ఎంప్రెస్లా ఆలోచిస్తారు. మరి కొంతమంది ఒక మంచి పొజిషన్లో మీ దగ్గరికి ఒక సలహా మేరకు రావచ్చు. లేదనుకుంటే మీరు ఏదైనా ఒక సమస్య కోసం వెతుకుతున్నారా, ఒక జాబులో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఒక పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా, మీరు దేనికోసం ఇంపార్టెంట్గా వెయిట్ చేస్తున్నారా. సో అలా ఒక ఉన్నతమైన గవర్నమెంట్ జాబ్ కానీ దేనికోసమైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఒక రిజల్ట్ రాబోతుంది. ఒక పాజిటివ్గా ఈరోజు మీకు ఒక రిజల్ట్ రాబోతుంది. కొంతమంది ఫ్రెండ్స్ని కలుస్తారు, మ్యూచువల్గా ఉండే ఫ్రెండ్స్ని కలుస్తారు, మీకు నచ్చిన వాళ్ళను కలుస్తారు. లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ మీ దగ్గరికి వస్తారు. ఒక జరిగిపోయిన అన్ని బాధలు, మంచి చెడు అన్నీ మీరు పంచుకుంటారు. ఓకేనా? కొంతమందికి 10 స్పాట్స్తో ఎండ్ అయిపోతుంది మీ బాధ కానీ, మీ ప్రాబ్లం కానీ, మీ హెల్త్ కానీ, మీరు ఇన్నాళ్ళుగా ఒక 10 days నుంచి కానీ, ఒక 10 weeks నుంచి కానీ ఏదైనా ఒక విషయంలో బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే ఈరోజు కాస్త క్లియర్గా ఎండ్ అయిపోయి ఒక చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకుంటారు. మీకన్నా ఒక చిన్న పర్సన్తో కొంతమంది న్యూ బిగినింగ్ చేస్తారు. ద ఎంపరర్స్తో మీరు ఒక ఎంపరర్లా ఉంటే, మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉంటే మీకన్నా లైఫ్లో చిన్న వాళ్ళతో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక లవ్డ్ వన్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు ఒక మంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఎవరైనా ఏదైనా కూడా ఈరోజు మాత్రం ఒక
చిన్నపాటి సరదాలు సంతోషాలు ఇలా ఉంటాయి. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ చాలా మిస్ అయ్యారు, ఒక రిలేషన్లో నుంచి వెళ్ళిపోయారు, అందుకే అంతలో మిస్ అవుతున్నారు. ఒక ధైర్యంగా దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. 10 of Swordsకు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీరు కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ కాల్ కానీ మీ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ కూడా మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. మనీ కూడా ఎక్కడైనా స్టక్ అయ్యి ఉంటే ఆ మనీ కూడా మీకు రాబోతుంది. ఓకేనా? బయటకు వెళ్ళాలి, పట్టపడి చేయాలి. శ్రీమాత్రే చెప్పండి అండి, ఈరోజు చూస్తున్న మా వ్యూవర్స్కి ఎలా ఉండదు. ట్రస్ట్, నమ్మండి. యువర్ రెడీ. కమిట్మెంట్ క్లియర్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. దేనికోసమైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా, మీరు ఆలోచిస్తున్నా, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? తప్పకుండా మీరు నమ్మండి, మీరు రెడీగా ఉండండి. కొంతమంది ఎనర్జీస్ నాకు అందుతున్నాయి. ఏదైనా జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే, ఒక మంచి పొజిషన్ కోసం వెయిట్ చేస్తుంటే తప్పకుండా మీకు జాబ్ రాబోతుంది. ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతుంది. ఎవరికైనా గుడ్ న్యూస్ వచ్చినా, జాబ్ ఏదైనా వచ్చినా, స్టక్ అయిన మనీ కూడా మీకు మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు నాకు ఎంత మటుకు రెజనేట్ అయిందా మీకు ఒకసారి నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. ఓకేనా? మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.